సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూద్దామా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఏం చేస్తాడంటండి? మీ ప్రవర్తన అంతటి, అంటే మీ ఆలోచనలు, మీ బిహేవియర్ అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకోవాలంట. అప్పుడు ఆయన మీ త్రోవలను సరళపరుస్తాడంట. నేను చేస్తాను, నేను సాధిస్తాను, నేను ప్రయత్నిస్తాను. ఈరోజు లోకంలో పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ కంట్రోల్. ఐ వాంట్ టు కంట్రోల్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు కంట్రోల్ మై హస్బెండ్, ఐ వాంట్ టు కంట్రోల్ మై వైఫ్. నా భర్తని నేనే అధికారము చెలాయించాలి, నా భార్య మీద అధికారం చెలాయించాలి, నా బిడ్డలపైన అధికారం చెలాయించాలి, నా ఉద్యోగంలో నేను అధికారం చెలాయించాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ మై కంట్రోల్. అన్నీ నాకు తెలియాలి. నాకెందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదా, ఐ హ్యావ్ టు టేక్ కంట్రోల్. దేవుడు చేయట్లేదా, నేను సాధిస్తా. దేవుడు చేయట్లేదా, నేను అడుగు వేస్తా. దేవుడు చేయట్లేదా, నా సొంత చేతులతో చేస్తాను. దే విల్ టేక్ ద మ్యాటర్ ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు టేక్ మ్యాటర్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్. చూసాం కదా, సారా ఏం చేసిందండి? దేవుడు జవాబు ఇవ్వట్లేదు, వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరుతుందో లేదో నాకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు నా సొంత చేతుల పైన నేను ఈ కార్యము నేనే స్టార్ట్ చేస్తాను. దేవుడు ఏం చేసేలాగా లేడు. మనం కూడా చాలాసార్లు మనకి తెలిసి తెలియకుండా మన సొంత చేతులతో మన స్వబుద్ధి పైన ఆధారపడి నిర్ణయాలు చేస్తాము. దేవుని చిత్తము లేని వివాహాలు చేసుకుంటాము, దేవుని చిత్తము లేని ఉద్యోగాలకి వెళ్తాము, దేవుని చిత్తము లేని సంబంధాలు పెట్టుకుంటాము. ఇవన్నీ దేవుని చిత్తం లేకుండా చేస్తాం కాబట్టి భయంకరమైన నొప్పి, వేదన, బాధ అనుభవిస్తున్నారు కదా. ఆ రోజు సారా తొందరపడి చేసిన ఆ నిర్ణయాన్ని బట్టి నేటి వరకు ఆ పోరాటము, ఆ ఇబ్బంది, ఆ తరము నుండి వచ్చిన వారు ఎప్పుడు కూడా ప్రామిస్డ్ చిల్డ్రన్ అండ్ దీస్ ఎవరైతే అన్ప్రామిస్డ్, అంటే దేవుని చిత్తం లేకుండా ఆమె తొందరపాటు నిర్ణయం బట్టి వచ్చినది, ఎప్పుడు వైరమే, ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు ఇద్దరికి విరుద్ధమే. ఈ రోజు వరకు, నేటి వరకు పోరాటము చూస్తూనే ఉన్నామా కాదా? ఇశ్రాయేల్ని పోరాడేది ఎవరండి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని చిత్తం లేకుండా తొందరపాటు నిర్ణయాలు చేయకండి. దేవుని నడిపింపు లేకుండా ఏమీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయద్దు. స్వబుద్ధి పైన ఆధారపడకండి, లాజిక్ చూసుకోకండి, రీజనింగ్ చేయకండి, లెక్కలు చూసుకోకండి. దేవుని దృష్టిలో లాజిక్ పనిచేయదండి. విశ్వాసమే. నమ్మిన వారు ఉన్నారా? వెలి చూపులు బట్టి కాదు, కానీ విశ్వాసము బట్టి, దేవా ఇది నా సొంత చేతులతోటి నేను చేయను ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించబడతా. ఇప్పుడు చదివిన రీతిగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. దేవా ఇదిగో నీ హస్తాలకు అప్పచెప్తున్నాను, దేవా ఈ నిర్ణయం నీ చిత్తానుసారంగా నడిపించు, దేవా ఇదిగో ఈ కుటుంబము నీ చిత్తానుసారంగా నడిపించు, దేవా ఈ బిల్స్ ప్రభా నేను అడ్డదారులు తీసుకోను, నేను లంచం పుచ్చుకోను, లేకపోతే నేను చీటింగ్ చేయను, లేకపోతే దొంగతనం చేయను ప్రభా, నేను నిన్ను నమ్ముతాను. నాకు కష్టంగా ఉన్న నేను నమ్ముతాను, నాకు బాధగా ఉన్న నేను నమ్ముతాను, నీవే నా పక్షాన కార్యము జరిగించు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చూద్దామండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? నాకు నచ్చిన ఈ వచనం అంతట్లో ఏంటంటే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. మీరు చింతించడం బట్టి ఏమైనా సాధిస్తున్నారా? మీరు చింతించడం బట్టి మీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? చాలామంది పొద్దున్న లేసిందే వార్తలు వింటారండి. దయచేసి వార్తలు వినకండి. పొద్దున్న లేసిందే ఆయన ముఖాన్ని వెతకండి, పొద్దున్న లేసిందే ఆయన వాక్యాన్ని చదవండి. వార్తలు కావాలంటే ఒట్టి జస్ట్ అవుట్లైన్స్ తెలుసుకోండి, కానీ దాని లోపల ఏమైపోతుందో అని రాత్రింపగలు వాక్యం పక్కన పోతుంది. అదిగో ఇప్పుడు యుద్ధం ప్రారంభించబడ్డది కదా, చాలామంది గృహాలు మార్మరోగుతుంటుందంట. ఏంటి? ఆరాధన కాదు, వాక్యములు కాదు, వార్తలు, బ్రేకింగ్ న్యూస్ కదా. బ్రేకింగ్ న్యూస్ అని రోజంతా అదే వింటున్నప్పుడు మనసు బాగా నెమ్మదిగా ఉంటుంది కదండి. కలవరాళ్ళు, అయ్యో
మన దేశానికి కూడా వస్తాడు. అయ్యో మన ఇంటి పైన కూడా బాంబు పడుతుందేమో, ఇటువంటి ఆలోచనలు. అయ్యో ఏం జరుగుతుంది, అదిగో అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇంక ఈ మాటలే వినబడతా ఉంటాయి. ఎక్కడ మన మనసులో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మన నోటితో చెప్తాము. మీరు కలవరపడేది కాక మీ ఇంట్లో ఉన్న వారందరూ మీతో పాటు కలవరపడతారు. మీ బిడ్డలు ఏంటి, మీ భర్త ఏంటి, భార్య ఏంటి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక న్యూస్ రిపోర్టర్ లాగా అందరినీ కలవరపెడతా ఉంటారు. గమనించండి, ఈరోజు మనం చూస్తున్న వార్తలు, ఇట్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ఎనిమీ. పరధ్యానంలోకి నడిపిస్తున్నాడు, పక్కదారి పట్టిస్తున్నాడు. దేవుని స్తుతించకుండా, దేవుని నమ్మకుండా, దేవుని పైన విశ్వాసం ఉంచకుండా చేయటానికి ప్రయత్నిస్తున్న అపవాదికార లైపర్చు. దేవా ఈ వార్తలు వస్తున్నాయి, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు. ఆమెన్. దేవా ఈ వార్తలు వినబడుతున్నాయి. దేవా ఇదిగో వీరు వస్తున్నారన్నారు. దేవా ఇదిగో ఈ అపాయము జరగనై ఉన్నది ప్రభువా, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను, ఎందుకంటే నీతిమంతులు ఆయన కాపాడు దేవుడు. ఆమెన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని అనే మాట ఎంతమందికి వర్తిస్తుందండి? వర్తిస్తున్న వారు బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. అతడంటే ఇట్ ఇస్ నాట్ జెండర్ బయాస్డ్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా అండి? ఈరోజు విశ్వాసులు, లోకస్తులు అయితే అన్నిటికీ చింతిస్తారండి. లోకస్తులు అయితే విశ్వాసంలో లేని వారు ప్రతిదానికి చింతిస్తారు. ప్రతి వార్త, ప్రతి సందేశము, ఏ న్యూస్ వచ్చినా కలవరము. కానీ యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును, ఎవరికి భయపడతాను? ఈరోజు యెహోవా నీవు నా రక్షణ ప్రభా, యెహోవా నీవు నా ప్రాణదుర్గము ప్రభా, నేను భయపడను, నేను అనవసరంగా వీటినే ధ్యానించను, నేను దేవుని పైన ఆనుకునేదను. దేవుడి పైన నేను ఆనుకుంటా. ఐ విల్ లీన్ ఆన్ హిమ్, ఐ విల్ ట్రస్ట్ హిమ్. మీ జీవితంలో కూడా నా భవిష్యత్తు ఏమైపోతుందో, ఈ మార్క్స్ రాకపోతే ఏమైపోతుందో అని కలవరాలతో ఉన్నారా? మీరు చేసే ప్రయత్నాల్లో, మీరు చదివే చదువుల్లో గివ్ యూ 100% బెస్ట్. నేను జస్టిస్ చేస్తాను, నేను న్యాయం చేస్తాను. నేను చదవాల్సిందంతా చదవాను, లేకపోతే ఇంటర్వ్యూస్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిందంతా ప్రిపేర్ అయ్యాను. మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. ఆమెన్. దావీదు చూసినట్లయితే ఒకటే రోజు గొలియాతును ఓడించలేదండి. హీ ప్రాక్టిస్డ్ బిహైండ్. గొర్రెల్ని కాస్తున్నప్పుడు రిహర్స్ చేసుకున్నాడు. ఏదో గొలియాతు వస్తాడని కాదు, ఆయన ఎప్పుడు అలర్ట్గా సిద్ధంగా రెడీగా ఉన్నాడంట. ఈరోజు మనం అనుకుంటాము, నేను ఇంటర్వ్యూ వెళ్ళిన వెంటనే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు జయము ప్రకటించమన్నాడు కదా, నేను ప్రకటిస్తున్నాను, ఇదిగో ప్రభు నాకు జయం. దాని ముందు రాత్రి ఏం చేస్తారు? బ్రౌజింగ్, సోషల్ మీడియా, లేకపోతే అక్కర్లేనివి చేస్తూ దేవుడు నాకు జయం ఇస్తాడులే అంటే అవ్వదు. మీరు ప్రార్థనలు సిద్ధపడ్డారా? మీరు మీ క్వశ్చన్స్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ సిద్ధపడ్డారా? అది అవ్వకుండా దేవుడు ఇచ్చేస్తాడులే కాదండి. దావీదు ప్రాక్టీస్ చేస్తాడు. ఎవ్వరు చూడలేదు, ఎవ్వరు ఆయనకి చప్పట్లు కొట్టలేదు. ఆ ఎలుగుబంటిని చంపినప్పుడు ఎవరైనా చూసారా? ఆ సింహాన్ని చంపినప్పుడు ఎవరైనా చూసారా? లేదు. కానీ దేర్ కేమ్ అ టైమ్ వెన్ గాడ్ వాజ్ గోయింగ్ టు రివీల్, దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడు దావీదు ఎవరో. కానీ గతంలో సిద్ధపడినవన్నీ దేవుడు ఒకే రోజు బయలుపరిచాడు. ఆమెన్. ఈరోజు మన జీవితాల్లో కూడా సిద్ధపడేది మన బాధ్యత, జయమిచ్చేది దేవుని పని. హల్లెలూయా. దేవుడు జయమిచ్చే దేవుడు అండి.